హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు వీడియో అయితే చాలా స్పెషల్. సో మనీషాని కూచిపూడి డ్యాన్స్ క్లాస్లో అయితే జాయిన్ చేశాను. సో పోలాండ్లో ఇంత మంచి ఆపర్చునిటీ దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇండియాలో అంటే మనము ఈ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడానికి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ చాలా ఈజీ కూడా. కానీ పోలాండ్లో ఆన్లైన్లో క్లాసెస్ లాంటివి కాకుండా దగ్గరుండి ఈ కూచిపూడి డ్యాన్స్ని అయితే నేర్చుకుంటున్నారు. మనీషాను ఈ క్లాస్లో ఎందుకు జాయిన్ చేశానంటే యాక్చువల్గా సంక్రాంతి ఈవెంట్కి వెళ్ళినప్పుడు పిల్లలు అండ్ లలిత గారు క్లాసికల్ డాన్స్ పర్ఫామ్ అయితే చేశారు. సో నేను చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇంత ఫారిన్ కంట్రీలో ఉంటూ కూడా మన సంస్కృతిని మర్చిపోకుండా ఈ కూచిపూడి డాన్స్ని వేయగానే ఆ రోజే నేను నంబర్ తీసుకొని జాయిన్ చేయాలి మనీషా అని అనుకున్నాను. ఇప్పటికీ పాసిబుల్ అయింది. ఈ కూచిపూడి డాన్స్ నేర్చుకోవటానికి పిల్లలకి ఇది రైట్ ఏజ్. సో ఈ ఏజ్ నుంచి పిల్లలు నేర్చుకుంటే వాళ్ళకి ఆ హ్యాండ్ మూమెంట్స్ అంటే ముద్రాస్ ఉంటాయి కదా, అవి నేర్చుకోవటము, ఐ మూమెంట్స్ అండ్ మన కల్చర్ గురించి నేర్చుకోవటము. యాక్చువల్గా కూచిపూడి అనేది మన ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చింది. అండ్ ఈ కూచిపూడి డాన్స్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ క్లాసికల్ డాన్స్ లో ఇది కూడా ఒకటి. అండ్ లలిత గారు వచ్చేసి పద్మశ్రీ శోభా నాయుడు గారి శిష్యురాలు. ఆవిడ దగ్గరే ఈ కూచిపూడి డాన్స్ ని నేర్చుకున్నారు. ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ చాలా మందికి ఇలా కూచిపూడి డాన్స్ కూడా టీచ్ చేస్తున్నారు. అండ్ పోలాండ్ లో కూడా పిల్లలకి ఈ కూచిపూడి డాన్స్ ని అయితే నేర్పిస్తున్నారు. ఆన్లైన్ లో కాకుండా డైరెక్ట్ గా పిల్లలకి దగ్గరుండి మరీ నేర్పిస్తున్నారు. సో వీక్లీ 2 క్లాసెస్ అయితే ఉంటాయి. ఎవ్రీ వెన్స్డే అండ్ ఫ్రైడే అయితే ఉంటుంది. అండ్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 5:30 నుండి 6:30 వరకు అయితే ఉంటుంది. లలిత గారు కూచిపూడి డాన్స్ నేర్పించడమే కాదు, ఇండియాలో ఉన్నప్పుడు మ్యాథ్ ప్రొఫెసర్ గా చాలా ఇయర్స్ వర్క్ చేశారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం బ్రేక్ అయితే తీసుకున్నారు. పేరెంట్స్ రిక్వెస్ట్ వల్ల ఇప్పుడైతే ఈ డాన్స్ అండ్ ట్యూషన్ అయితే చెప్తున్నారు. పోలాండ్లో ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే నాకు కమెంట్ చేయండి, మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను.
టిక్ టాక్